చేసుకుని సాయంత్రకాల కూడా ప్రార్థన ప్రారంభించుకుని సాయంత్రకాల సమయంలో రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం చదువుతున్నా కనుక నేర్చుకుని కనుక ప్రార్థన చేసుకుని సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న ప్రార్థన మన మధ్యలో దేశాన్ని ప్రార్థనతో నేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న ప్రార్థన పల్లొక మా కణతిని గడిచిన చూసుకున్నది ఈ సమయంలో దేవుని మీద సరైన భాగ్యం సరైనది కావాలని మా ప్రార్థన చేసుకున్నది ఈ సంఘ సమితి అయితే మొదటి రాజు గ్రంథం 4వ అధ్యాయం మేము చదువుతున్నగా నేర్చుకోబోతే తెలుసుకోబోతుంది కదా విని విచ్చకాడుతున్న మా హృదయ రాసుకున్నా ఏంటంటే సమితి అయితే మాకు ప్రేమ చేస్తాను జ్ఞాపకం చేస్తున్నది రోజులు వయసు కాపాడుతున్న వాక్యాన్ని పోసిన రాజుగాని కూడా దీవించండి కుటుంబాన్ని కూడా దీవించ సంఘ పెద్దలందరినీ దీవించండి నూతనంగా అద్భుతమైన సేవలను దీవించండి ఈ సమయంలో అయితే ఇంకా అలాగే రోగులందరూ వేస్తుంది ఏ క్రీస్తు నామలు పడుతుంది మెయిన్ మంచి బిడ్డ ప్రార్థన చేసుకునేది సంతగా కొన్ని ప్రజలు మన మరింత ముందుకెళ్ళి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగరుడు మహోన్నతుడ మా ప్రియాపాలు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్థితులు స్వాగతం తెలుసుకున్నాం తండ్రి ఈ సాయంత్రకాల సమయం చేయడం తండ్రి మీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కొంచెం మా మీద ప్రకాశింపజేసినందుకు మీకే స్థితులు స్వాగతం తెలుసుకున్నాం తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి రాజు మొదటి జనం తండ్రి 4వ అధ్యాయం తండ్రి చదువుతున్నగా తండ్రి నేర్చుకుని వచ్చిన తండ్రి విన్న వర్తమానం తండ్రి మా రోజున పరకంలో రాసుకుంటే చక్కటి బాధ్యత మాకు తెచ్చాను తండ్రి ఇటువంటి తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఓదురు వాసిన స్థానిక సంఘాలు ఖచ్చికాలు తండ్రి ఇంకా రోగులుగా ఉన్న గుట్టి స్వచ్ఛపడిన తండ్రి ఈ ప్రార్థన మా అప్పుడు కుమారుడు మా పురాణ ఇస్తున్నాం వల్ల ఈ ప్రార్థన మీకు సమర్పించాము మా పిల్లలకు తండ్రి ఆమేన్ మంచి పీడ రాజులు 4వ అధ్యాయం ద్వారా మనకి దైవాత్మ పిల్లలు దైవ శాఖలు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ సమయంలో వారికి అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయన. మరి సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మరి ప్రారంభ ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించినటువంటి కుమారుడికి అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి కుమార్తె విజయశాలినికి మరి మీ ఇరువురికి ప్రభునామలో నా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ఆయన. మరి సాయంత్రకాల సమయంలో మరింత వేగిరమే ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకి నిరంతరం ప్రకాశింపజేస్తూ మనల్ని పరవశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సాయంత్రకాల సమయంలో రాజుల గ్రంథం నుంచి కొన్ని వాక్యాలని మనం వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. మరి గత సమయంలో రాజుల మొదటి గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం. రాజుల మొదటి గ్రంథాన్ని ప్రారంభించుకుని ఆ రాజుల గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా మనం ప్రారంభించుకున్నాం? 4 భాగాలుగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. మొదటి రాజుల గ్రంథాన్ని 4 భాగాలుగా చేసి మనం నిన్నటి కాల సమయంలో మాట్లాడుకున్నాం. మనకి ఇంతకీ 4 భాగాలు చేసుకోవడానికి రాజుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సుమారు 22 అధ్యాయాలు. 22 అధ్యాయులకి ఎన్ని వచనాలు ఉన్నాయి? సుమారు 800. వెరీ గుడ్. 815 వచనాలు 22 అధ్యాయాలని 4 భాగాలుగా చేసి మాట్లాడుకోవడం జరిగింది. మొదటి 11 అధ్యాయాలు లేదా మొదటి 3 అధ్యాయాలు ఒక భాగం అని అనుకుంటే 3 నుంచి 11 అధ్యాయాలు మరొక భాగం. 12 నుంచి 16 అధ్యాయాల వరకు 3వ భాగం, 16 నుంచి 22 వరకు 4వ భాగం. ఇలా 4 భాగాలుగా మనం మాట్లాడుకుంటూ రాజుల గ్రంథాన్ని మనం పరిచయాన్ని ప్రారంభించుకుంటూ మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయాన్ని ముగించుకుని ఈరోజు 4వ అధ్యాయంలోనికి వచ్చాం. ఓకేనా? ఇలా మనం ఈ గ్రంథాన్ని పరిశోధించుకుంటూ పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుంటే దేవుడు విశేషమైనటువంటి జ్ఞాన సంగతులు మనకు ఆయన అనుగ్రహించగలడు. సో ఇప్పుడు మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? అదోనియా తనను తాను గర్వించి రాజ్యంలో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకనంటే దావీదు గారు అప్పటికే వృద్ధాప్య కాలంలో ఉన్నాడు కనుక దీనిని ఆసరాగా తీసుకుని అదోనియా తనను తాను రాజుగా చేసుకోవడానికి ఆ రాజ్యంలో అప్పటికే యాజకులుగా ఉన్నటువంటి వారిని, సైన్యాధిపతిగా ఉన్నటువంటి వారిని తన వశం చేసుకుని తనను తాను రాజుగా ప్రకటించుకుంటే ఈ విషయాన్ని గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రవక్త రాజుగారి భార్య అయినటువంటి బెత్షెబ నాతాను ప్రవక్త వెళ్ళి బెత్షెబతో మాట్లాడి ఇదిగో అదోనియా చేసినటువంటి పని మనం విన్నాం కదా, దీని రాజ్యానికి రాజు ఎవరంటే నీ కుమారుడు సొలొమోను అయి ఉండాలి, ఈ విషయాన్ని దావీదు గారితో చెప్పాలి అన్నదప్పుడు దావీదు గారికి వచ్చి చెప్పడము
అదోనియా ఎలాగా రాజుగా ఉన్నాడు, నీ తదనంతరం ఈ రాజ్యాన్ని సొలొమోను కదా పరిపాలించాలంటే, అవును నా కుమారుడు సొలొమోనే దీన్ని పరిపాలిస్తాడు, ఇమీడియట్లీ ఆయనని రాజుగా ప్రకటించండి అని ఆ సొలొమోన్ని రాజుని చేయడము. ఏమండి ఈ విషయాన్ని విన్నటువంటి తర్వాత అదోనియా భయపడము, బలిపీఠపు కొమ్ములను పట్టుకోవడము, అలాగే యోవాబు కూడా భయపడినట్లుగా ఆయన కూడా బలిపీఠాన్ని శరణు వేడినట్లుగా మనకు కనపడుతుంది. సొలొమోను రాజు అయ్యే సమయానికి ఏమంటే రాజు అవుతున్నాడని చెప్పడానికి భూమిని ఏమైంది దర్దరిల్లేటట్టుగా వాళ్ళ శబ్దాలని చేస్తే ఆ శబ్దం శత్రువు గుండెల్లో పరుగులను పుట్టించింది అని మనం తెలుసుకున్నాం. సో మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఎలా కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు మూడవ అధ్యాయంలో మరి గిబియోనులో మరి సొలొమోను గారికి దేవుడు దర్శనంలో ప్రత్యక్షం కావడం, నీకేం కావాలో కోరుకో అని దేవుడే సొలొమోనికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన చక్కటి కోరుకును కోరుకున్నాడు. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు లెక్కింపసక్యం కానటువంటి అంత జనాంగంగా ఉన్నారో ఇప్పుడు ఆయన లెక్కించడం నా వల్ల కాదు. సో నీ బిడ్డలకు నీ పిల్లలకు నీ స్వాస్థ్యానికి బుద్ధి వివేకములు వారిని జ్ఞానంలో నడిపించేటట్టుగా వారిని అది బుద్ధిగా వారిని చూసేటట్టుగా నాకు జ్ఞానాన్ని ఇయ్యని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయనకి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడని మనం 3వ అధ్యాయంలో విన్నాం. ఇక 3వ అధ్యాయంలో ఆయన అడిగినటువంటి మాట, ఎప్పుడైతే తన కొరకు ఏమీ అడగకుండా ప్రజల కొరకు అడిగాడో ప్రజలకు అడుగుతున్న విధానాన్ని దేవుడు ప్రేమించాడు, దేవుడికి ఇష్టమైంది అది. అందుకనే సొలొమోను అడగకపోయినా సరే తనకి ఐశ్వర్యాన్ని ఏమండి సంపదను సిరిని పేరును ప్రఖ్యాతిని ఇచ్చి ఏమండి ఆ ప్రపంచ దేశాల్లో అంతకు ముందు కానీ తన తర్వాత కానీ మరొక అంత జ్ఞాని లేనటువంటి జ్ఞానాన్ని సొలొమోను గారికి దయచేసినట్లు ఏమండి ఒక ఇద్దరు స్త్రీలు తమ బిడ్డలు చనిపోతే వేశ్యలైనటువంటి స్త్రీలకి బిడ్డలకి ఆ స్త్రీలకి తీర్పు తీర్చడము, ఆ స్త్రీలను బట్టి మరి సొలొమోను గారిని బట్టి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ప్రజలందరూ నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. సో ఇక మొదటి 3 అధ్యాయులను పురస్కరించుకుని ఈరోజు 4వ అధ్యాయంలోనికి మనం అందరం పరిచయం, ఈరోజు కూడా 4వ అధ్యాయం మనం తెలుసుకొని పోతున్నాం. ఓకే, ఇక ఈ 4వ అధ్యాయంలో కూడా సొలొమోను గారు తన రాజ్యంలో మరింత అధికారుల్ని మరింత ఏమండి గృహ నిర్వాహకులని అలాగే యాజకులను తన రాజ్యంలో మరింతగా పటిష్టంగా బందోబస్తుగా మిగతా వారిని నిలబెడుతున్నట్లు ఇప్పుడు 4వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 4వ అధ్యాయం నేపథ్యాన్ని చూసుకుంటూ ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థనలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు, ఇక ఈ అధ్యాయంలో నేపథ్యాన్ని చూద్దాం. ఇక 3వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఏమండి రాజు జ్ఞానానికి నిదర్శనంగా ఇద్దరు స్త్రీల మధ్య తీర్పునివ్వడము, ఏమంటే ఆ తీర్పును బట్టి ప్రజలందరూ కూడా ఆయన మహిమపరిచినట్లుగా దేవుని మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు రాజ్యపాలన ఎలాగా చేయాలో ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓకేనా, ఈ అధ్యాయంలో ప్రధానంగా ఈ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి విషయాలు ఏంటంటే సొలొమోను రాజ్యాధికారులను పరిచయం చేస్తుంది ఈ అధ్యాయం. సొలొమోను తన రాజ్యంలో అధికారుల్ని నియమిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే రాజు పరిపాలనా విధానాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఇక ఇశ్రాయేలుకు శాంతి సమృద్ధిని తెలియజేస్తుంది. సొలొమోను జ్ఞాన గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం అవుతున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా, సో ఈ అధ్యాయం దీనిని నేపథ్యంగా మనం స్వీకరించినప్పుడు ఇక ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని మనం చూసాము. 4వ అధ్యాయంలో 34 వచనాలు. సో ఈ 34 వచనాలని ఒక 3 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ఈ 33 వచనాలని ఒక 3 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. 34 వచనాలు. సరే, ఇక సొలొమోను తన ఇక్కడ మొదటి భాగాన్ని మనం చూసినాడు. మొదటి 1 నుంచి 19 వచనాలు. ఎన్నైనా సొలొమోను తన రాజ్యంలో యాజకులు, లేఖికులు, సైన్యాధిపతులను, రాజ్యాధికారులను నియమిస్తాడనమాట ఈ సారాంశంలో మొదటి భాగంలో. అలాగే దేశాన్ని 12 పరిపాలనా ప్రాంతాలుగా విభజించి ఏమండి మరి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలు ఒక్కొక్కరిని మరి ఒక్కొక్క అధికారిని నియమించినట్లుగా మనకు కనబడుతుంది అనమాట. ప్రతి అధికారి సంఘంలో ఏమండి సంవత్సరంలో 1 నెల ఏమండి రాజు భవనానికి ఆహారాన్ని సమకూర్చడానికి బాధ్యత వహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ 12 మంది అధికారులు నియమించడం, ఈ 12 మంది అధికారులు సంవత్సరంలో
ఏమండి నెలకు ఒకరు చొప్పున ఏం తీసుకుని రావాలంటే ఆహారాన్ని తీసుకుని రావాలని ఒక నియమాన్ని కట్టడి పెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అలాగే మంచి నాయకుడు సరైనటువంటి వ్యక్తులకు సరైనటువంటి బాధ్యతలను అప్పగిస్తాడని ఈ సారాంశంలో మొదటి భాగం మనకు సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని చదువుదాము. 4 నుంచి 4వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చదువుదాం. రాజైన సొలొమోను ఇశ్రాయేలుల మీద రాజాయను. ఓకేనా? తర్వాత మాట చదువునాను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరనగా సాదోకు కుమారుడైన అజర్యా కుమారుడు, ఏమండి షిమీ కుమారుడైనటువంటి ఎలోహోరేపును, అహీమాయును, ప్రధానమంత్రులను, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయ సైన్యాధిపతి అయి సాదోకును అబ్యాతారును యాజకులు. ఇక 5వ వచనం, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజసముఖములో మిత్రుడును మంత్రుడనై ఉండెను. 8వ వచనము. 6వ వచనం, అహిషూరు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పనులలో అధికారి. ఇశ్రాయేలుల మీద సొలొమోను 12 అధికారులను నియమించును. వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రామము చేయువారు. సంవత్సరములో 1 నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారము సంగ్రహము చేయుచుండెను. వాళ్ళ పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, ఏమండి మకస్సులోను, ఏమండి షగ్బీమలోను, బెత్షెమెషులోను, ఎల్నాదానులోను దెకేరు కుమారుడు, ఏమండి అరుబ్బోతులో పెహేదు కుమారుడు. వినికి సకో దేశమునకు హెపేరు దేశమంతయు నియమింపబడెను. మరియు అభినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమించెను. సొలొమోను కుమార్తెన టపాతు ఇతని భార్య. అంటే ఈ భాగంలో సొలొమోను తన రాజ్యములో అధికారులు నియమించడంతో పాటు ఆ అధికారుల్లో ఒకరు సొలొమోను గారికి అల్లుడుగా కనబడుతున్నాడు. ఓకేనా? సొలొమోను గారు ఆల్రెడీ మనం 3వ అధ్యాయంలో చూసాము. ఐగుప్తు ఫరో కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నాడు ఆల్రెడీ నిన్నటి కాల సమయంలోనే. క్షమించండి, 3వ అధ్యాయంలో మనం చూసాం నిన్నటి కాల సమయంలో వర్తమానంలో. ఓకే, ఇక ఈ 4వ అధ్యాయంలో కూడా మీకు సొలొమోను గారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు టపాతు. ఇతని భార్య దోరు యొక్క భార్య. ఇప్పుడు 12వ వచనం చదువుదాం. మరియు అహూలూదు కుమారుడైన భయానకు తనాకులో మెగ్దోదును బెత్షెయను ఏమండి ప్రదేశమంతయును నియమింపబడును. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారేపతు నుండి బెత్షెమోసు మొదలుకొని అబెల్మోహోలా వరకును ఏమండి యెక్నెయాము అను స్థలమునకును వ్యాపించుచున్నది. గెబేరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండి మనిషే కుమారులైన యాయీరు గ్రామములను బాషానులో ఉన్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఎత్తడి అడ్డగడిలను గల 6వది గొప్ప పట్టణములు గల ప్రదేశము. చదువునా. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానాయిములో నుండెను. నఫ్తాలి దేశమందు అహిమయస్సు ఉండిను. వీడు సొలొమోను కుమార్తెన బసమేతును వివాహము చేసుకోనేను. ఏమంటే అహిమయస్సుని ఎవరిని వివాహం చేసుకున్నాడట? సొలొమోను ఏమంటే కుమార్తెను అనగా బసమేతును వివాహము చేసుకొనేను. ఆషేరులోను అలోతులోను హుషై కుమారుడైన బయానా ఉండెను. ఇస్సాకారు దేశమందు ఏమంటే పరుయూహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన సిమి ఉండెను. గిలాదు దేశమందు అమోరీలకు రాజైన సీహోను దేశమందు బాషాను రాజైన ఓగు దేశమందును ఊరు కుమారుడైన గెబేరు ఉండెను. ఇతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. ఏమండి ఇది సారాంశంలో మొదటి భాగంలో మనకి ఇక్కడ ఏం అర్థమైందని అంటే సొలొమోను గారు కుమారులను 2 అధికారులు పెళ్లి చేసుకోవడము, అలాగే సొలొమోను దేశంలో రాజ్యంలో అధికారులు నియమించడము, ఆ అధికారులకి పనులను అప్పగించడము, బాధ్యతలను అప్పగించడము ఈ మొదటి భాగంలో సారాంశంలో మొదటి భాగంలో మనం విన్నటువంటి వర్తమానం.
సో ఇక రెండవ భాగంలోనికి వెళ్దాం. 16 నుంచి మరలా 19 నుంచి రెండవ భాగాన్ని మనం చదువుదాం. ఏమైనా 19 నుంచి 19 నుంచి 20 నుంచి 28 వచనాలని మరొక భాగంగా మనం చూద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు రెండో భాగాన్ని మనం చదువుదాం. 20 నుంచి 28 వచనాలు. దేశములో శాంతి మరియు సమృద్ధి. ఏంటనైనా 20 నుంచి 28 వచనాలు ఈ భాగాలు మనం చూద్దాం. యోధా ఇశ్రాయేలు ఎంతో సంతోషించుచు ఏమండి ప్రతి దినము ఏమండి ప్రతి ఒక్కడు కూడా తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను నివసించుచు అని చెప్పబడింది. అంటే ఇది భద్రత, శాంతి, ఆశీర్వాదానికి సూచనగా మనకు కనబడుతుంది. అనగా దేవుని ఆశీర్వాదం ఉన్న చోట శాంతి, సమృద్ధి ఉంటాయని ఈ సారాంశంలో రెండో భాగం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లేఖన భాగాలు మనం చదువుదాం. 20 నుంచి 28 వచనాలు చదువుదాం. చదువునాను 20 వచనం. అయితే యోధావారును ఇశ్రాయేలు వారును సముద్రపు ధరనున్న ఇసుక రేణువులంత విస్తారముగా సమూహమై తినుచు త్రాగుచు సంద్రాహపడుచు నుండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఐగుప్తు దేశము మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకును ఏమంటే సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తులముల సన్నపు గోధుమ పిండియు 1200 తులముల మొతక పిండియు క్రొవ్విన ఎడ్లు 10 ఏమండి విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎద్దులు ఏమండి ఎర్రదుప్పులు దుంపలు జింకలు క్రొవ్విన ఏమండి బాతులను తేబడెను. యూఫ్రటీస్ నది యువతల ఏమంటే తిప్సాహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. అంటే సొలొమోను గారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు సొలొమోను గారి మాటలకి. ఏమండి దాను నుంచి బెయేర్షెబా వరకు ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏమండి ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నిటికీ అధికారి పెత్తందారుడు ఎవరైనంటే సొలొమోనే. అంత గొప్ప ఖ్యాతిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. 25వ వచనం చదువుదాం. సొలొమోను కాలం ఏమంటే సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యోధా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములను 40,000 గుర్రపు సాలను రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. ఏమండి మరియు గుర్రములను ఏమండి పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలన గడ్డిని తెప్పించుచుండెను. ఏమండి చూసారా? అంటే ఈ రీతిగా సొలొమోను దేవుణ్ణి జ్ఞానాన్ని అడగబోయేసరికి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఎంత గొప్పవాడేవారు చూసారా? అవును ప్రియులారా, ఈరోజు ఏ మనుషులైనా గొప్పవారు అవ్వాలంటే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో సొలొమోనుకి దేవుని దయ పరిపూర్ణంగా ఉంది, అలాగే మనుషుల దయ కూడా పరిపూర్ణంగా. అంటే ప్రపంచ దేశాలు అప్పటికే ఈనాడు మన ప్రపంచ దేశాలను అగ్రరాజ్యాలు అమెరికా మరికొన్ని రాజ్యాలు ఎలాగైతే అన్ని దేశాలను ఏలుబడి చేస్తున్నాయో ఆ రోజు సొలొమోను గారు ఏలుబడి చేశారు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమంటే ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆయనకి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు. మరింత గొప్ప అధికారాన్ని సొలొమోనుకి దయచేసినటువంటి ఆ విధానాన్ని బట్టి మరి దేవుణ్ణి మరి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇది సారాంశంలో మనం విన్నటువంటి రెండో భాగం. ఇక మూడో భాగాన్ని మనం చదువుకుందాం. సొలొమోను యొక్క జ్ఞానం. 29 నుంచి 34 వచనాలు. దేవుడు సొలొమోనుకు అపారమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు.
ఏమండి అతడు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో 3000 సామెతలు చెప్పాడు ఆయన. ఎన్ని? 3000 సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము రాసినటువంటి భక్తుడు ఆయనే. ఓకేనా? ఏమండి ఇంకేం రాశాడు ఆయన? 1005 కీర్తనలు రాశాడు ఆయన. 1000 కీర్తనలు. ఓకే, 3000 సామెతలు. ఇంకా ఆయన ఏమని చెప్పాడంటే చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు, చేపలు వీటన్నిటి గురించి కూడా శాస్త్రాలు రాశారు ఆయన. ప్రపంచంలోని అనేక రాజులు అతని జ్ఞానాన్ని వినడానికి వచ్చారు. ఏమండి దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి కానీ మనం జ్ఞానాన్ని అడిగితే దేవుడు ప్రతి రంగంలోనూ కూడా మనము ప్రతిభావంతులుగా దేవుడు తీర్చిదిద్దగలడు. ఏమండి ఈరోజు క్రిస్టియానిటీలో జ్ఞానంతో మసులుకున్నటువంటి వారికి ఏడోక లేదండి. చాలామంది గవర్నమెంట్ జాబులు ఎక్కువగా ఉన్నారు క్రిస్టియన్స్, మన వాళ్ళే. దేవుడు అంతటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మన ఇటీవల కాలంలో కొంతమందికి ఏమండి స్కూల్ అసిస్టెంట్ జాబులు వచ్చినాయి రీసెంట్గా. మన చోడవరం ఒక ఆయన చిట్టుబాబు గారి యొక్క సతీమణి గారికి ఆవిడకి ఇదే ఉద్యోగం వచ్చింది, ఆవిడకి టీచర్ జాబ్ వచ్చింది. సో ఇలా దేవుడు ఎవరెవరికి అవకాశాన్ని ఇస్తాడని మనకి తెలియదు, కానీ దేవుని వేడుకుంటే ప్రతి రంగంలోనూ నిపుణత ఇస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఆయన వాగ్దానాలు మనం పొందుకోవాలంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మనకు వాక్యం సెలవిస్తుంది. ఓకేనా? దేవుని నుండి వచ్చే జ్ఞానం జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా ప్రతిభావంతులుగా చేయగలదని ఈ అధ్యాయం మానవాళికి సవాలు చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చివరి భాగాలు చదువుదాం. 29 నుంచి 34వ వచనం వరకు చదువునాను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసాను. ఎలాంటి జ్ఞానం ఇచ్చేసాడంటే దేవుడు సొలొమోను గారికి నాయన వర్ణింప సఖ్యము కాని బుద్ధిని, ఏమండి వివేచనను సొలొమోనుకు దయచేసాను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను యజ్రహీయుడైన యాతాను కంటెను మహాలోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దాను వారందరికంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టుపట్లనున్న జనములన్నిట్లోనూ వ్యాపితమాయెను. అంటే ఎంత గొప్పగా ఎంత చక్కగా ఆయన రాణించగలిగాడు ఇన్ని రంగాలలో అని అంటే దేవుని ఆత్మ సహాయం ఆయనకి అంత గొప్పగా అనుగ్రహించాడు. అంత గొప్పగా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు ఏదైతే అడగమన్నాడో, దేవుడు ఏదైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో దాన్ని అడిగాడు. దానిని బట్టి అంతకుముందు కొంత ఐగుప్తుల జ్ఞానం ఉంది, తూర్పు దేశస్థుల జ్ఞానం పేరు పలుకుబడి అనమాట. ఈరోజు టెక్నాలజీ విషయంలో చూడండి, టెక్నాలజీ విషయంలో ఏ దేశాన్ని మనం తీసుకుంటాం? ఇస్రాయేల్ దేశంలోనే. వాళ్ళే ఈరోజు మొబైల్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, డేటాలు కానీ, మొబైల్ కానీ ఈరోజు కనిపెట్టినటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ ఇస్రాయేల్ బిడ్డలదే. ఏమండి మన ఇస్రాయేల్దే. బైబిల్లో చెప్పబడినటువంటి వారి జాతులలో నుంచే ఏమండి ఈ ప్రపంచానికి టెక్నాలజీ పరిచయం అయ్యింది. ఈరోజు కట్టడాలు కానీ వ్యవసాయాల్లో వారు ఏమండి ఎకరానికి 100 బస్తా పండించగలిగేటువంటి సామర్థ్యం వరకు ఉన్నది. అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవతి దేవుడు. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఏమండి ఇంకా ఏమండి ఆయా చుట్టుపక్కల ఐగుప్తీయుల జ్ఞానము కంటేను సొలొమోను జ్ఞానం అధికమై ఉండెను. దేవుడు అనుగ్రహిస్తే ఒక్కొక్క వ్యక్తికి అంత ఇంటెలిజెంట్ జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. కానీ దానిని కాపాడుకోవాలి. ఏం చేయాలి నాయన? కాపాడుకోవాలి. దాని ఉన్నటువంటి గర్వాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ దేవుడు ఇచ్చిన దాన్ని వినయంతో నువ్వు వినియోగించుకుంటే నీ తరము భవిష్యత్తు తరాలకి తరాలు పునాదులు నువ్వు వేయగలదు. నీ తరంలో అహంకారంతో నువ్వు ఉంటే పునాది ఏమైపోతుంది? నీతోనే ఆగిపోతుందని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక చివరిగా 3వ భాగం ఇంకా కిందకి చదవాలి కదా, కిందకి చదువు తల్లి. అతడు 3000 సామెతలను 1005 కీర్తనలను రచించును. మరియు లెబానోను ఉండు దేవదారు వృక్షములనే గాని, గిబియోనులో నుండి మొలుచు ఇస్సోపు మొక్కలనే గాని చెట్లని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతను జ్ఞానపు మాటలు వినుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి
జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఏంటి ఇంతకీ సొలొమోను ఇంతటి జ్ఞానపు వాక్కులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని ఆయన సొలొమోను గారిని ఆరా తీసినప్పుడు మరి సొలొమోను గారు వెంబడించి ఆ దైవాన్ని చూసి సొలొమోన్ని గణపరిచినట్లుగా, దేవుణ్ణి గణపరిచినట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఈరోజు మానవాళికి జ్ఞానం కానివ్వండి, తెలివి కానీ ఉందనంటే వారు అనుసరిస్తున్నటువంటి దైవం ఏంటి, వారు అనుసరిస్తున్నటువంటి భక్తి ఏంటని వారిని బట్టి కొంతమంది ప్రభావితం చెందుతూ ఉంటుంటారు. ఈరోజు జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారు ఏమండి వివిధ కులాల్లో ఉన్నారు, ఏమండి పెద్ద పెద్ద ఏమండి జాతుల్లో ఉన్నటువంటి వారు, ఇంకా కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి వారు ఏమంటే జ్ఞానవంతులు మనకు కనబడుతున్నారు. సో ఈరోజు దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే వంశాలను బట్టి, తరాలను బట్టి, వ్యక్తులను బట్టి కాదు నాయన వచ్చేది జ్ఞానము, నన్ను బట్టి అయితే నేను ఇస్తాను అని అంటున్నాడు జ్ఞానం. ఏమండి మరి యేసుక్రీస్తుల వారికి దేవుడు ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి జ్ఞానము. ఏమండి అపోస్తులు మాట్లాడుతుంటే భూలోకంను తలక్రిందులు చేసేటువంటి వారు ఎక్కడ కూడా వచ్చారని అంటున్నాడు. అంటే వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం చూడాలి. ఏమండి దేవుని పిల్లలు అనగానే ఏమండి సకల శాస్త్రాలలో అనుభవం కలిగినటువంటి వారు వాళ్ళు. ఏమండి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఇంకొక మాటలో చెప్పాలంటే దానియేలు, ఏమండి బెల్తెషాజరు, దానియేలు, ఇంకొక ఆయన ఎవరు, ఆయన మూడో ఆయన ఏమండి ఇలా ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, వీళ్ళు సకల శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యులు. ఇంతటి జ్ఞానం ఎక్కడ వచ్చింది? వారు యూదులు, వారు దేవుని జాతి ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు, అందుకనే అంత గొప్పవారిగా నియమింపబడ్డారు. కనుక సో మనకి ఏమి వివరిస్తుందని అంటే చెట్ల గురించి మాట్లాడాడు, బోటనీ, జువాలజీ, మీరు ఇంకా పై తరగతులకు వెళ్తే మీకు అర్థమవుతాయి అనమాట. సో ఇన్ని రంగాల్లో సొలొమోను ఇంత గొప్పగా నిపుణత సాధించడానికి ప్రధాన కారణం దేవుడు ఆయనకి జ్ఞానాన్ని అనుసరించాడని ఈ అధ్యాయం మనకి సెలవుస్తుంది. ఓకేనా మోష బాబు? ఇది ఈ అధ్యాయాల సారాంశాన్ని ముగించుకుని ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూద్దాం. దేవుడిచ్చిన జ్ఞానం ఏమండి మంచి పరిపాలనకు, ప్రజల శ్రేయస్సుకు, దేవుని మహిమకు ఏమండి ఉపయోగించినట్లుగా సొలొమోను గారు జ్ఞానం మనకి కనబడుతుంది. ఓకే, ఇక సొలొమోను గొప్పవాడిగా మారడానికి కారణం ఏంటంటే అతని సొంత తెలివైతే కాదు, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము. ఆ జ్ఞానం వల్లే ఏమండి రాజ్యాన్ని క్రమబద్ధంగా నడిపించగలిగాడు. మొదటిది, ప్రజలు సంతోషంతో జీవించారు. ఇతర దేశస్తులు కూడా దేవుని మహిమను గుర్తించారు. ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వీరిని గణపరచగలిగారంటే, దేవుని మహిమపరచగలిగారంటే సొలొమోను గారికి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక ఈ దీంట్లో మనం మనకి అన్వయింపుగా ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందని ఇంకా మరి కాస్తగా మనం వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే దేవుని జ్ఞానాన్ని మనం అడగాలే కానీ ఆయన మనకి జ్ఞానంతో పాటు వివేకాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు ఏమైనా దేవుని జ్ఞానాన్ని కోరితే దేవుడు ఏమిస్తాడట మనకి? ఆయన వివేకాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అంటే జ్ఞానానికి గిఫ్ట్ అనమాట. ఓకేనా? ఇక మంచి నాయకుడు బాధ్యతలను సరిగ్గా ఉంచుతాడు. మంచి నాయకుడు ఏం చేస్తాడు? దేవుని ఆశీర్వాదం ఉన్నవాడు శాంతి సమృద్ధితో జీవిస్తాడని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. దేవుడిచ్చిన వరాలను ఆయన మహిమ కొరకై ఉపయోగించాలి. దేవుడిచ్చిన వరాలను ఏం చేయాలి? ఆయన మహిమ కొరకై ఉపయోగిస్తే, ఆయనకు మహిమ కొరకు ఉపయోగిస్తే మనకు దీవెనకరం. మనకు మహిమకరంగా మార్చుకున్నాం అనుకోండి, అది శాపకరం అవుతుంది. ఓకేనా? ఇక ఇది ఈ అధ్యాయం మనకి అందిస్తున్నటువంటి సందేశం. ఇక ఈ అధ్యాయాన్ని మనం మరింతగా అర్థం చేసుకోవాలంటే ప్రయత్నం చేయగలిగినట్లయితే దేవుని జ్ఞానం జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ అధ్యాయం మనకు వివరణిస్తుంది. ఓకేనా? దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం పరిపాలనలో కనిపించింది. దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం ఎలా కనబడింది? ఆయన యొక్క పరిపాలనలో కనబడింది. ఆయన ఎలా పరిపాలించాడు? ఒక ఇద్దరు వచ్చినప్పుడు ఆ స్త్రీలు బిడ్డ చనిపోయినప్పుడు జ్ఞానాన్ని బట్టి వారికి తీర్పుని తీర్చాడు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఏం చేయాలి? పరిపాలనలో చూపించాలి దాన్ని. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్, ప్రజలకు శాంతి సమృద్ధి ఏమండి మంచి జీవితము మరి ఇవ్వబడిందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే,
ప్రపంచం అతని జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని చూసి ప్రపంచం అంతా ఏమైపోయింది? ఆశ్చర్యపోయింది. అలాగే మనము కూడా దేవుని జ్ఞానంతో జీవిస్తే మన కుటుంబము, మన సంఘము, మన సమాజం కూడా ఆశీర్వదింపబడుతుందని ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. కనుక ఇంతవరకు విన్న ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకున్నట్లయితే. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఎంతవరకు నైనా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలోనైనా సొలొమోను రాజు గారి పరిపాలన కాలంలో ఆయన రాజ్యాన్ని ఎలా స్థిరపరిచాడు, తన బిడ్డలకు ఎలా నాయన మరి వివాహాల గురించి వ్రాయబడలేదు కానీ నాయన తన కుమార్తెలకి అల్లుల్ని ఎలా చూశారో తండ్రి ఆ సందర్భాలను, అలాగే తండ్రి ఆయనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తండ్రి మరి అనేక మందిలో వినడానికి వచ్చినట్లుగా తూర్పు దేశస్తుల్లో కానీ ఐగుప్తుల్లో కానీ వారందరికీ మించినటువంటి జ్ఞానాన్ని మీరు సొలొమోను గారికి ఇచ్చారని నాయన తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి నాయన అన్నింటి మీద నాయన శాస్త్రాలుగా మాట్లాడారని తండ్రి గ్రంథం మాకు సెలవిచ్చింది ప్రభా. ఇంతవరకు మీ సహాయాన్ని, మీ కృపను, కాపుదలను మాకు అనుగ్రహించి చక్కటి రీతిలో ఈ పరిచయను మీరు ముగించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మరి ఇంత గొప్ప పరిచయం మేము చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ, అలాగే వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. మరొక పర్యాయం ప్రభావం మీ పాసన్నిధులు మేము అందరం కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.